RTI Live News. Ask for right. నమస్తే, ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ నూతన చట్టంలోని హక్కులు అంశాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని సిర్పూర్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు అంశాలపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసన మండలి సభ్యులు దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లలతో కలిసి హాజరయ్యారు. గతంలో ధరణిలో ఏదైనా తప్పు జరిగితే పరిష్కరించేందుకు ఎలాంటి అవకాశం ఉండేది కాదని, కానీ భూభారతిలో అప్పీలు వ్యవస్థ తీసుకురావడంతో రైతులకు మంచి జరుగుతుందని అన్నారు. రాజస్వ మండల అధికారి, జిల్లా కలెక్టర్, CCL ఏ స్థాయిలలో అప్పీలుకు అవకాశం కల్పించడం జరిగిందని, పట్ట మార్పిడితో సంబంధిత యాజమానులు తమ కమతం సంబంధించిన నక్షి జతపరచడం వలన ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పట్టా మార్పిడి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రోజుల్లో మీ భూమికి మీకు హక్కు కల్పించే విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భూమి అంటే మనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి గోర్పల్లి గ్రామస్తులు 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు. కానీ భూమిని మనము పండుగలప్పుడు, పొలాల పండుగలప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాలు మనం ఆ భూమి దగ్గరికి పూజలు చేస్తాం. లేకపోతే గట్టు పంచాయతీలు, లేకపోతే అన్నదమ్ముల వివాదాలు అయినప్పుడు అందరం కూడా బాధగా పడతాం, చాలా సహజం. అటువంటి లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎవరికైతే ఒక మనిషికి ఆధార్ కార్డు ఉందో ప్రతి ఒక్కరికి భూమిని కూడా అదేవిధంగా ఒక గుర్తింపు కార్డు, భూధార్ కార్డు ఉండేటట్టు దానికి GPS లాంగిట్యూడ్ ల్యాటిట్యూడ్తో కలిసినటువంటి భూమి రికార్డులను కూడా పొందుపరిచి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గత ప్రభుత్వం ధరణి వచ్చే ముందు ఏదైతే కాస్తు కాలం ఉందో దాన్ని తీసివేయడంతో అనేక ఇబ్బందులు కూడా ఏర్పడుతుంది, అందరికీ తెలిసిందే. కానీ ఈనాడు మళ్ళీ ఆ కాస్తు కాలం జరిపడం ఈ రోజున పార్టీ మేనిఫెస్టోలో పెడతాం. దాని తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ 23లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో ఆనాడే మరి ధరణి బంగాళాఖాతంలో పడేసి ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు కానీ లేకపోతే భూమి హక్కుదారులకి ఒక రక్షణ కవచంలాగా ఏర్పడే ఒక చట్టంలో ప్రవేశపెట్టుకొని అనుకోవటం. కానీ దాని తర్వాత భారతదేశంలో ఉన్న 18 రాష్ట్రాలలో మరి మన రెవెన్యూ అధికారులు వెళ్ళి వాటి చట్టాలని మరి అవగాహన పెంచుకొని ఆ చట్టాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజున భారతదేశంలోనే రెవెన్యూ చట్టాల్లోనే గర్వించగలిగే ఒక గొప్ప భూభారతి అనే ఒక రెవెన్యూ చట్టాన్ని కూడా ఈ రోజున మీ అందరి ముందు కోసం మీకోసం తీసుకురావడం జరిగింది. అనేక అక్రమాలు, అనేక అన్యాయాలు, అనేక అవకతవకలు, అనేక వివాదాలకి ఆనాడు ఆ ధరణి పోర్టల్ అనేది మరి తెరలేపిందని మీ అందరికీ తెలుసు. కేవలం 2 వ్యక్తుల కోసం మరి ఆనాడు ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి, మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంచెం పెద్దల కోసమే తీసుకురాబట్టింది ఆ రోజు ధరణి పోర్టల్. నేను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలో పనిచేసిన ఆనాడు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఇలాంటి వాళ్ళు కూడా మరి ఆనాడు సీనియర్ అధికారిని కూడా ప్రశ్నించడం జరిగింది. గతంలో ఉన్న కార్డు సిస్టంలో ఉన్న డేటానే మరి ఈ రోజున ధరణి పోర్టల్లో తీసుకుంటున్నాం. మీకు కూడా తెలుసు. సో జాయింట్ సర్వే మనం ఎక్కడెక్కడే మన స్టార్ట్ చేయాలి అంటే దానికి కూడా మనం పైలట్గా మనం కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి మనం ముందుకు పోతాం. సో డిఎఫ్ఓ గారికి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక GPS మనము DGPS మెషిన్ కూడా తీసుకోవడం జరిగింది మన జిల్లాకి. ఆ DGPS మెషిన్తో ఇమీడియట్లీ కొంచెం స్పీడప్ కూడా అయిపోతుంది. సర్వేయర్స్ కూడా ఇప్పుడు అందరికీ అలాట్ అవుతుంది, ఎక్కడే లేరు అక్కడే అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా చేస్తూ అండ్ ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఆ పక్కన వాళ్ళ సర్వేర్ కూడా కొన్ని రోజుకి అక్కడే అలాట్ చేస్తూ కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేస్తూ మేము ముందుకు పోతాం. సో అక్కడే ఉన్న గ్యాజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా Section 50 నోటిఫికేషన్ ప్రకారంగా ఏమేమి ఫారెస్ట్ ఉన్నాయి అక్కడ ఒక సరహద్దులు మనకు బౌండరీ తెలిసిపోతే మనకు డెఫినెట్లీ పరిష్కారానికి అవకాశం ఉంటాయి. సో దీంతో మేము ఈ అన్ని విషయాల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న పంచాయతీ అధికారి అందరికీ ఒక టీమ్గా పెట్టుకొని డెఫినెట్లీ ముందుకు పోతాం. సో మీ అంశాల మీద నేను అదే సబ్ కలెక్టర్ గారికి మండల వారీగా ఏ గ్రామాల్లో ఎన్ని ఎకరాల ఇష్యూ ఉన్నాయి, ఎన్ని గ్రామాల ఎన్ని రైతుల ఇష్యూ ఉన్నాయి అదన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఇదన్నీ స్టార్ట్ చేస్తాం. డెఫినెట్లీ మీ ఈ వచ్చే కాలంలో మీరు చూస్తూ ఉంటారు. అన్ని జాయింట్ సర్వే కూడా
రావడం డిఎఫ్ఓ గారు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా పంపించి మన ఎఫ్డిఓ ఎఫ్ఆర్ఓ అక్కడే తర్వాత బీట్ ఆఫీసర్స్ కూడా వచ్చి చేయడం జరుగుతుంది అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మొన్ననే. సో ఆల్ దీస్ ఇష్యూస్ మన దృష్టిలో ఏమైనా వచ్చినాయి మీరు కూడా ఎప్పుడు కూడా తీసుకురండి. ప్రజావాణికి వస్తే కూడా అక్కడ కూడా కానీ లేకపోతే సబ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ప్రజావాణి చేసుకుంటారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్లీ మేము దానికి పరిష్కారం వెతుకుతాం అండ్ చేసి ఇస్తాం. సో దీంట్లో